బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. బయట ఈ వీక్ అంతా కూడా సేమ్ నువ్వు అడగద్దని ఆబ్వియస్గా అడుగుతావు కాబట్టి క్వశ్చన్, ఈ వీక్ అంతా సందీప్ మాస్టర్ని నామినేట్ చేయడం వల్లే బయటకు వచ్చిన టాక్ అయితే నడుస్తుంది. ఆ మీమ్స్, ట్రోల్స్ అవన్నీ చాలా వైరల్ అవుతున్నాయి. సో దాని గురించి ఏంటి అని. ఒకటి, నామినేషన్స్లో ఉంటే ఎలిమినేషన్ కాదు, జనాలు ఓట్లు పడకపోతే ఎలిమినేషన్ అవుతాం. ఈ వారం నాకు ఓట్లు పడలేదు, ఎలిమినేట్ అయ్యాను. ఎందుకు ఓట్లు పడలేదు ఏందని మనకు తెలియదు. అంటే నా క్వశ్చన్ అది కాదు, బయట ఓట్లు పడకపోవడానికి రీజన్ సందీప్ మాస్టర్ అడగకుండా మీరు లాస్ట్ నామినేషన్ జరిగినప్పుడు శివాజీ గారు నామినేషన్స్ చేసినప్పుడు ఆయనే అడిగారు నామినేట్ చేయమని చెప్పి అని మీరు చెప్పడం జరిగింది. నిజమేనా? చెప్పింది మీరేనా? చెప్పింది నేనే. అక్కడ మీరు అదే అంటున్నా, గంట ఎపిసోడే ఉంది. 2 రోజుల ముందు మాస్టర్తో డిస్కషన్ ఏంటి, అప్పుడుదేంది ఇప్పుడుదేందో నాకు తెలియదు. అది బయటికి ఎలా ప్రొజెక్ట్ అయిందో తెలియదు, మాస్టర్ ఎలా తీసుకున్నారో తెలియదు, మాస్టర్ ఏం చెప్పారో తెలియదు. నేను అదే అనుకుంటున్నా. నేను ఇప్పుడు అందరూ చాలామంది ఇంటర్వ్యూస్లో ఇదే అడుగుతున్నారు కాబట్టి ఒకసారి నేను మాస్టర్తో డైరెక్ట్గా మాట్లాడి ఇద్దరం కలిసి దీని మీద క్లారిటీగా ఒక వీడియో పెడతాం. అంటే మీరు చెప్పారా చెప్పలేదు? చెప్పండి. అదే చెప్తున్నా, ఇద్దరం కలిసి పెడతాం. ఇప్పుడు మళ్ళీ నేను ఒక మాట, ఎందుకంటే మాస్టర్ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారని నాకు తెలియదు. అండ్ మా ఇద్దరికి మధ్య కన్వర్జేషన్లో మీరు గంటే మాస్టర్ అనింది నా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పలేదు, తేజ చేసిన తప్పు మాస్టర్ ఇదే చెప్పారు. అదే చెప్తున్నా, ఇద్దరం కలిసి ఒక వీడియో పెడతాం. ఎందుకంటే అప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇంకా బాగా వెళ్తుంది కాబట్టి మాస్టర్తో మాట్లాడే పెడతా ఆ వీడియో. అండ్ సేమ్ వీక్లో నెక్స్ట్ వీక్లో అర్జున్ని కూడా నామినేట్ చేసేటప్పుడు అర్జునే అడిగాడు నన్ను నామినేట్ చేయమని చెప్పి అని కూడా చెప్పారు. అది నిజమేనా? అది కూడా సేమ్ స్ట్రాటజీ కూడా అంటే అదే చెబుతున్నా. అంటే ఇది కన్ఫామ్ కాకుండానే అది కూడా అని ఎట్లా అంటావు బ్రో నువ్వు? ఒకటి కన్ఫామ్ చేయాలి. అంటే కన్ఫామ్గా బయటకు వచ్చిన కంటెస్టెంట్ మీరు ఎవరైతే అదే చెబుతున్నా చెప్పారు అలా చెప్పారు కదా. క్లారిటీగా ఇద్దరం కలిసి ఒక వీడియో పెడతాం. దాంట్లో నేను ఫస్ట్ లింక్ నీకే పెడతా చూడు దాంట్లో. ఓకే కాదు, సందీప్ మాస్టర్ ఈ వీక్ అంతా ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి ఆయన స్టోరీస్ మొత్తం నువ్వే ఉన్నావు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ సందీప్ మాస్టర్ అని చెప్పి ఎవరో ఒక ట్రోల్ వేయడం, దాన్ని ఆయన షేర్ చేయడం, ఇదంతా ఎలా అనిపించింది చూసినప్పుడు? నేను చూడలేదు అసలు, మీరు చెబుతుంటే వింటున్నా ఇవన్నీ. ఆయన నెగిటివ్ స్టోరీ పెట్టాడు, ఓకే, దాని మీద ఒపీనియన్ ఏంటి? సరదాగా పెట్టుంటారబ్బా, అంత మించి ఏముండదు. ఏముంది దాంట్లో? ఇప్పుడు చిన్న ఫీలింగ్ కూడా లేదు, అన్ని రోజులు హౌస్లో ఉన్నాము, బయటకు వచ్చాక ఎందుకు ఇలా చేశారని ఏమి అనిపించలేదు అసలు? నేనేం చూడకుండా నువ్వేందుకు ఫీలింగ్ అడుగుతాను? చూపించమంటే ఇప్పుడు చూపిస్తా, చూపి. ఏముంది? కర్మ ఈజ్ బ్యాక్ అని ఒకటి పెట్టాడు. పల్లవి ప్రశాంత్ని అందరు కలిసి డెట్ చేసినప్పుడు, అది సంబంధం లేకపోయినా కూడా ఆయన చెప్పిన మాట, పాపంరా పల్లవి ప్రశాంత్, హీఈస్ ఏ గుడ్ ప్లేయర్, వాడిని ఎందుకు డెట్ చేశారు, ప్రశాంత్ ఉంటే గేమ్ ఆడలేరని భయమా? ఎవరు? ప్లే విత్ స్ట్రాంగ్ ప్లేయర్స్ని బయటికి పంపి ఆడితే గేమ్లో కిక్ ఏముంటుంది, అఫ్ కోర్స్ నన్ను అలానే బయటికి పంపించారు, ఐఎమ్ స్ట్రాంగ్ ప్లేయర్ అని సందీప్ మాస్టర్ పెట్టిన స్టోరీ. ఓకే, దానికి నేను చెబుతాను. వీక్ అంతా ఆయన పంపించాడు. కర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పి మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఆయన పెట్టిన స్టోరీ. కర్మ ఏముంది బ్రో దీంట్లో? ఇది బేసిక్గా జనాలు డిసైడ్ చేసింది. దీంట్లో ఏదో ఒక ఆట బ్రో, ఆటను ఆటలాగే చూస్తున్నా. ఆయన సరదాగా పెట్టుకుంటారేమో నాకు తెలియదు. అదే అంటున్నా, మామూలుగా దిస్ ఈజ్ ఏ గేమ్. ఏం గేము? ఆడియన్స్ మీద డిసైడ్ అయిన గేమ్. ఇప్పుడు ఆ ఆడియన్స్ డిసైడ్ చేశారు కాబట్టి నీ ముందు కూర్చున్నా, లేదంటే ఇంట్లో ఉండేవాడిని అంతే. దీంట్లో కర్మ అంత పెద్ద ఏం అవసరంలా. బట్ ఆయన నువ్వే పంపించావని డిసైడ్ అయిపోయి ఉన్నాడు ఆయన. అట్లా మాస్టర్ సరదా నేను పంపించారని ఏమనుకోరురా. అది తేజాన్ని కూడా బయటికి లాగాలని ఒక మాట అన్నాడు. అదే చెబుతున్నా, అది నాకు ఏం తెలియదు బ్రో. నేను మాస్టర్తోనే మాట్లాడతాను. ఈ మళ్ళీ ఇక్కడనే మాట్లాడి ఎడిపోయి ఎందుకు ఇవన్నీ చెప్పు. అండ్ మాస్టర్ ఫస్ట్ నుంచి చాలా మంచిగా ఉంటాడు. అండ్ వచ్చేటప్పుడు కూడా నాకు స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ నేర్పించాడు. డ్యాన్స్లో మూమెంట్లు చెప్తాడు. చాలా మంచిగా వైబ్ అయ్యావు నేను మాస్టర్. ఆయన అంత మంచి చేసిన ఒక నామినేషన్తో బయటకు తీసుకొచ్చావు కదా. నేను తీసుకురాలేదు ఇప్పుడు. ఇప్పుడు ఆ రకంగా అయితే నేను శివాజీ గారి మీద పడి ఏడవాలి లే. ఆట ఎప్పుడు ఎవరు బయటకు వస్తారనేది ఉంటుంది. అప్పుడు వచ్చేస్తాం, ఏదో ఒక రకంగా వస్తాం. కాకపోతే వచ్చే కారణాలు అటు ఇటు అవుతాయి అంతే. హౌస్లో ఇన్ని వీక్స్ ఓన్లీ కామెడీ చేయడం వల్లే సర్వే అయ్యారు. నిజమేనా? అది నిజం. అది మీరు యాక్సెప్ట్ చేస్తారు. గేమ్ ఆడకుండా ఓన్లీ ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఐ యాక్సెప్ట్. అంతే, నీ ఒపీనియన్ బ్రో. అది నేను ఎవరిని నీ ఒపీనియన్ కాదనడానికి. నాట్ ఓన్లీ మై ఒపీనియన్, మొత్తం ఆడియన్స్ అందరూ కూడా అదే. ఐ రెస్పెక్ట్ ఇట్. నేను ఎందుకు వెళ్ళాను హౌస్లోకి? ఎంటర్టైన్ చేయడానికి అంతే. బట్ ఒకవేళ టాస్క్లు కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా ఎక్కువ వీక్ సర్వే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నేను ఇదే ఎక్కువ అనుకుంటున్నా. ఐ స్వేర్ సీరియస్లీ. 4 వారాలు ఉంటే నాకు నేను తోపని వెళ్ళాను అబ్బా లోపలికి. 4 వారాలు ఉంటే తేజగాడు తోపు. సీరియస్లీ అదే అనుకున్నా. 9 వారాలు ఉన్నా, జనాలు అడ్డు పెట్టారు 9 వారాల పాటు. చాలు, మోర్ దాన్ ఎనఫ్. ఒకే ఇదేంటంటే మా అమ్మను చూసుకోలేదనే చిన్న ఇది తప్పితే
ఇంకోటి ఏమీ లేదు అసలు. అండ్ 7th వీక్, 9th వీక్, 12th వీక్ ఈ 3 వీక్స్ తప్పించేసుకుని డైరెక్ట్ ఫినాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఆబ్వియస్లీ ఇదే న్యూమరాలజీగా. న్యూమరాలజీ అని కాదు బ్రో, నువ్వు ఏదన్నా అనుకో, నా గురించి నేను చెప్పుకుంటున్నా అని కాదులే కానీ కొన్ని మీరు ఇప్పుడు హౌస్లో నేను ఏదో ముందే అనుకుంటున్నాను, గెస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నేను బయట కూడా కొంచెం ఏమైనా అనుకుంటే నా పరంగా నేను ఆలోచించుకున్నప్పుడు ఇది జరిగింది నాకు నేను అనుకుంటా. బయట మహా అయితే నేను నా ఫ్రెండ్తో ఒకరితో చెబుతూ అరే ఇది జరిగింది కదా, ఇది జరిగింది అని. అక్కడ హౌస్లో ఉండటం వల్ల నేను అది నలుగురితో చెప్పుకుంటున్నా, అది మీకు బయట ప్రొజెక్ట్ అవ్వడం వల్ల అవునే తేజ గారు చెప్పింది జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే నాకు అది చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్. అది శివాజీ గారు ఊరికినే అనలా వీడు తెలియగలవాడు, ఇంట్లో అందరికన్నా మామూలుడు కాదు వీడని. ఆయన ఏదైతే జరగబోతుందో నువ్వు నమ్మకపోన్నా ఫస్ట్ వీక్ నుంచి 9th వీక్ దాకా ఎవడెవడు ఎలిమినేట్ అవుతారో నేను ముందే చెప్పేశాను. సో మరి అంత 9th వీక్ కూడా నేను ఎలిమినేట్ అవుతానని చెప్పా. అంత తెలివైన తేజ, ప్రతిదీ ఈజీగా గెస్ట్ చేసే తేజ, ప్రతి ఒక్కరి గేమ్ స్ట్రాటజీ కూడా తెలిసిన తేజ ఈరోజు బయట ఎందుకు ఉన్నాడు? చెప్పే కదా 7, 9, 12 ఈ వీక్ నేను నామినేషన్ లేకపోతే మళ్ళీ 12 దాకా నేను ఉన్నాను. ఒకవేళ 12 కూడా నామినేషన్ లేకపోతే 15 ప్రూవ్ అయింది మీకు. అది అంతే. అది ఎందుకు ఏంటో నాకు తెలియదు. జస్ట్ ఒక 7th సెన్స్ అనుకో, 7th సీజన్ కాబట్టి 6th సెన్స్ అనలేము. నామినేషన్స్ రాకుండా ట్రై చేయొచ్చు కదా. అది మన చేతుల్లో లేదు బ్రో. కరెక్ట్గా శివాజీ గారితో మనం డిఫెండ్ చేసుకోండి నాకు అంటున్నా. ఎందుకంటే నాకు ఎందుకో తెలియని నమ్మకం నాకు వచ్చింది. బట్ ఆఫ్టర్ ద నామినేషన్ ఐ రిలైజ్ ఇట్ ఈస్ ద 9th వీక్ అని. అబ్బా అని అనుకున్నా. నువ్వు ఈ వారం చూసిన నా 9వ వారం అన్నా అనవసరంగా చేసావన్నా ఆ ఇదిలోనే అన్నా, కానీ నువ్వు ఆయన చేసినందుకు వెళ్తా అంటలా. 9వ వారం అది నాకు ఎందుకో తట్టింది, జనాలకి ఏదో కనెక్ట్ అయింది, వాళ్ళు ఓట్ల వల్ల బయటకు వచ్చి అంతే. సో శివాజీ గారు మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు, సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయినప్పుడు మీరు బాధపడినప్పుడు శివాజీ గారు వచ్చి మీతో చెప్పడం జరిగింది, నువ్వు చేసినందుకు కాదు బయట ఆడియన్స్ ఓట్లు వేస్తారు దానివల్ల బయటకు వెళ్తారని చెప్పి. అదే శివాజీ గారు మళ్ళీ నామినేట్ చేసి నామినేషన్స్లో చేయడం జరిగింది. అదే చెప్పే కదా, అందుకే నామినేషన్స్లో జనాలు నాకు ఓట్లేలో బయటకు వచ్చా అని అదే అన్న. తర్వాత శివాజీ గారితో ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు. ఇదే అన్న 9వ వారం అన్న బయటికి వెళ్ళిపోతానన్న ఆయనతో డైరెక్ట్గానే అన్న. నిన్న వచ్చేటప్పుడు కూడా మీరు ఈరోజు టెలికాస్ట్ అయింది నా ఎలిమినేషన్ తర్వాత అన్న చెప్పే కదా 9వ వారం నేను ఎలిమినేట్ అవుతా అని. నా లెక్క తప్పదన్న, అది ఎవరైనా కానీ నేనైనా కానీ 9వ వారం అన్న ఎలిమినేట్ అవుతున్నా. పర్సనల్గా పర్సనల్ ఏం లేదన్నా, ఆటపరంగానే చూస్తున్నా. నువ్వు ఆటపరంగా చేసావు, నేను ఆటపరంగా వెళ్తున్నా, ఇందులో పర్సనల్ ఉంటుందన్న అని చెప్పి ఆయనకి ఇదే మాట చెప్పొచ్చా. నువ్వు ఎపిసోడ్ చూస్తే ఇదే ఉంటుంది. బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు బ్రో? ఎందుకు వచ్చేది ఏంటి బ్రో, అదొక గొప్ప ప్లాట్ఫామ్ బ్రో. నాలంటాడు యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేసుకునేవాడిని బ్రో. నేను అంత పెద్ద స్టేజ్ మీదగా నాకు ఒక అవకాశం వస్తే ఏం కావాలి? నేను చెబుతున్నా 4 వారాలు ఉంటే నేను గొప్పని ఫీల్ అయినా 9 వారాలు ఉన్నా. మోర్ దాన్ ఎనఫ్. నాకున్న స్టేజ్కి ఆ స్టేజ్కి వెళ్ళి 9 వారాలు అక్కడ గడపడం అనేది పెద్ద విషయం బ్రో నాకు. సో మరి మాకెందుకో శోభా కోసం వచ్చినట్టు అనిపించింది బిగ్ బాస్. శోభా గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కదా నాకు తెలిసింది. ముందు కూడా నాకు పరిచయం లేదు ఆ అమ్మాయి, జస్ట్ ఒక ఆర్టిస్ట్గా తెలుసు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అంతే కదా బేసిక్గా. సో మీ ఇద్దరికి మధ్య ఏం లేదా? ఏం లేదు బ్రో, ఇట్స్ ఎ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఓ ఏం లేకుండా ఆమె లిప్స్ ఎలా తెలిసింది డేట్ టాస్క్లో? తర్వాత హౌస్ అంతా నామినేట్ చేయడం వేరు, నువ్వు నామినేట్ చేయడం వేరు, డైలాగ్స్ ఎందుకు వచ్చినాయి? టాటూ విషయంలో అంత కాంటెంట్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు తెలిసి మా యొక్క కాంబోని బిగ్ బాస్ ఎంజాయ్ చేసాడేమో, అందుకే టాటూ టాస్క్ ఇచ్చాడు. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక టామ్ అండ్ జెర్రీ ఫైటర్లే ఉంటుంది బ్రో. నేను నిన్న నాగ్ సార్తో కూడా అదే చెప్పాను. ఏం చెప్పాను సార్, ఇంట్లో ఉన్న 14 మందికి ఎన్ని గొడవలు అయినాయో మా ఇద్దరికి దానికంటే ఎక్కువ గొడవలే అయినాయి సార్. మనకి ఎవరైనా చనువుగా ఉంటే ఏదన్నా చిరాగ్గా అరుస్తాము, అలా ఉంటుంది కదా. అలా చిన్న చిన్న ఫైట్లు మా మధ్య చాలా అయినాయి. అండ్ నేను చెప్తానా, ఎక్కువ సార్లు అదే కాంప్రమైజ్ అయింది బ్రో. ఇందులో దాయడానికి ఏం లేదు. నాకు గొడవ అటు ఇటు పోయినా కానీ ఏంటి ఇంకా మాట్లాడవా, నేనే వచ్చి తగ్గాల నీ కాడ, సరే పో సారీ చెప్పి మాట్లాడతా అన్నది వచ్చి నేను చెప్పేది ఏంటి సారీ నేను చెప్పనంట. నువ్వు సారీ చెప్తే నేను మాట్లాడతా, ఆల్రెడీ మాట్లాడేసావు సారీ చెప్పనులేపా అని చెప్పి వెళ్ళిపోతాం. చెప్తున్నా కదా 60-70 సార్లు గొడవ పడితే 50 సార్లు తనే వచ్చి మాట్లాడింది నాతో. బట్ తేజ సైడ్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు పోర్ట్రే అయింది బయట. అదే చూస్తున్నా నేను, చూస్తే కానీ మాట్లాడలేను. ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ ఏ పరంగా బ్రో? ఏ పరంగా అయినా సరే ఒక పెళ్లి చేసుకుంటా, ఇక్కడ ఒప్పుకోమని చెప్పండి, ఇప్పుడే టాటూ వేయించుకుంటా. నిన్న రాత్రి నాగ్ సార్ ముందు కూడా అదే చెప్పా. ఇదిగో సార్ పక్కనే ఉన్నారే, నువ్వు చెప్పు ఇప్పుడైనా ఓకే అంటే టాటూ వేయించుకొని వస్తా అన్న. సరదాగా బ్రో, తను ఏడుస్తుంది, తను ఏదో నవ్వించాలని సెన్స్తో అలా అన్న. ఫస్ట్లో బిగ్ బాస్ అది టాస్క్ ఇచ్చినప్పుడు నేను సీరియస్ అనుకున్నా. బిగ్ బాస్లో టాటూలో వేపిస్తారు కదా, అమ్మో ఇప్పుడు శోభా టాటూ వేయించుకోవాలి ఏంటి నాకేం అర్థం కావట్లేదు
ఆ ఇదిలో వెళ్ళిపోయాను. దాని తర్వాత అది టాస్క్ అని చెప్పి రిలీజ్ అవ్వడం కొంచెం టైం పట్టింది. దెన్ ఇట్స్ ఫైన్, నో ఇష్యూస్. బట్ ఆమె మీతో జెన్యున్గా ఉందా? పక్కాగా తనకు నచ్చినట్టు చెప్పేది, నచ్చకపోతే ముఖమే చెప్పేసిద్ది ఎవడైనా కానీ, నేనైనా ఎవడైనా. బట్ నేనేమంటానంటే మీకంటే ఎక్కువ ఏదైతే స్టార్మా బ్యాచ్ అని అందరూ మాట్లాడుతున్నారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని అనిపించింది. ఇట్స్ ఆర్ పర్సనల్ బ్రో. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అడగను. నాతో ఉన్నంతసేపు ఐఎమ్ కంఫర్ట్. ఇప్పుడు వాళ్ళని వదిలేసి నా దగ్గర రా, నేను ఎవరిని బ్రో? ఆట ఆడటానికి వెళ్ళా, ఎవరైనా అంతే వెళ్ళారు. అక్కడ వచ్చిన కొన్ని బాండింగ్స్, కొన్ని ఫ్రెండ్షిప్స్ ద్వారా ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అండ్ నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్లో కూడా అమర్ ఫ్రెండ్ నాకు, నువ్వు కాదు, అందరూ చెప్తుంటే హౌస్ అందరూ చెప్తుంటే ఏంటో అనుకున్నా, కానీ నాకు అప్పుడు తెలిసింది నువ్వేంటో అని తను చెప్పడం జరిగింది. అసలు ఏంటి, ఏం తెలుసు తనకి, ఏం తెలిసింది? ఏం లేదు, అది బేసిక్గా నేను అక్కడ అన్నది ముందు అమర్ బ్రో నేను అడిగాను, నేను ఖచ్చితంగా కూర్చుంటే నాతో వచ్చేవాడు అని అన్నాను. అక్కడ దానికి చిన్నగా మాట పెరిగి అది అవ్వడంతో 3 సార్లు అన్న, 3 కాదు 4 గంట 5 గంట అని అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా తనే వచ్చింది నాకు ఆడికి. తనే వచ్చి ఏంటి గొడవైంది కదా, సారీ చెప్పవంటే నేను ఎందుకు చెబుతా అన్న, నీదేగా తప్పు, నువ్వు అట్లా అనకూడదుగా, ఇట్లా తనే మాట్లాడి తనే సెట్ చేసి తనే సాల్వ్ చేసింది ఆ మ్యాటర్ని. ఒకటి ఫ్రస్ట్రేషన్గా ఆట పాపం అప్పుడే గెలిచింది ఆ అమ్మాయి, గెలిచింది, కెప్టెన్ అయ్యింది, అప్పుడే కాయిన్స్ వచ్చినాయి. ఆ ఇదిలో ఉన్నప్పుడు కొంచెం ఇలా అనటం తనకు అది నచ్చలేదు. మేబీ ఈ వారం నేను ఉంటే నన్ను నామినేట్ చేసేది ఈ రీజన్తో అది. బట్ మీ ఇద్దరు చాలా సందర్భాల్లో మైక్స్ తీసుకుని మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? మైక్స్ తీసి మాట్లాడుకున్నాను చాలాసార్లు మాట్లాడుకున్నారు మీ ఇద్దరు. ఆమె మైక్ తీసేసి పూల్ దగ్గర కానీ, పూల్ దగ్గర నాకు ఆ పూల్ దగ్గర చాలా చోట్ల మీరు అట్లా మైక్స్ తీసుకున్నారు. పూల్ దగ్గరదే, అది కూడా రీసెంట్గా లాస్ట్ వీక్ జరిగింది. తనకి ఎందుకో తెలియకుండా లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ నాకు గుర్తులేదు, వాళ్ళ ఫ్యామిలీ బాగా గుర్తు వచ్చేసింది అబ్బా. ఫ్యామిలీ గుర్తు వచ్చి చాలా తన ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ నాతో షేర్ చేసుకుంటుంది. పర్టికులర్ ఇన్సిడెంట్లో ఒక పర్సనల్ది తనకు గుర్తుకొచ్చి అది చెబితే మళ్ళీ ఎందుకులే అనే సెన్స్తో తను చెప్పింది నాతో. దట్ ఈస్ హర్ పర్సనల్. అది ఫ్యామిలీ విరుద్ధం కదా, ఒకవేళ చెప్తున్నా కూడా కొన్ని బిగ్ బాస్ చెప్పాడు కదా ఎమ్మటనే, నేను బిగ్ బాస్కి కూడా చెప్పాను ఏంటనేది. అయిపోయింది అక్కడితో, జస్ట్ అట్లా తీసింది. ఇది అని చెప్పాలంటే శోభ తెలియాలని సారీ బిగ్ బాస్ అయిపోయింది, బికాస్ ఏమనుకోండి క్లోజ్ అక్కడ అంతే. సో తను ఒకసారి అదే లేదు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎవరు కంట్రోల్ చేసుకోలేము బ్రో. కాకపోతే కొన్ని చెప్పుకుంటే అది మళ్ళీ ఎట్లా వెళ్తాయి ఏందని ఆ భయాలు ఉంటాయి. 24 గంటలు మైకులు కెమెరాలు ఉన్నప్పుడు అన్నీ అందరితో షేర్ చేసుకోలేం. తనకి ఎందుకు ఆ పర్టికులర్ మూమెంట్లో షేర్ చేసుకోవాలనిపించి చెప్పింది అంతే. సో తను బిఫోర్ తెలియనప్పుడు, తనంటే జస్ట్ ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు, హౌస్లోకి వెళ్ళకముందే తను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసావు బ్రో? మెసేజ్ చేయలేదబ్బా, అది తనని చూసేవాడిని ఫాలో అయ్యేవాడిని అని చెప్పా. మెసేజ్లు నేను చెప్పలేదయ్యా. ఎందుకు ఫాలో అయ్యేవాడు అని? ఇప్పుడు చాలా మంది సెలబ్స్ని ఫాలో అవుతాం కదా, గీతురాయని ఫాలో అవుతారు కదా, సెలబ్బా ఏదో ఉంది కదా అని ఫాలో, అంతే. ఎందుకు ఫాలో అవుతామంటే ఎవరు ఏం పని చెప్పినా కూడా నేను చేయను, పనిష్మెంట్ ఇచ్చినా నేను చేయను, కాబట్టి నామినేషన్లో చూసుకోండి, నామినేట్ చేసుకోండి అని చెప్పి, ఒకవేళ నామినేట్ చేస్తే ఎందుకు అంత భయపడుతూ ఉంటావు బ్రో? ఎప్పుడు భయపడ్డాను? ప్రతి వీక్ నామినేషన్స్లో వచ్చినప్పుడు భయపడుతుండే బ్రో. ఫైనల్గా నుంచున్నప్పుడు భయపడతాం కానీ నువ్వు 8 వారాలు మళ్ళీ చూడు. నేను నామినేషన్స్లో వచ్చినప్పుడు 7వ వారం శోభాతోనూ 9వ వారం శివాజీ గారితోనో నేను ఇట్లా మాట్లాడాను. కానీ మిగిలిన 7 వారాల్లో నన్ను నామినేట్ చేసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసేవారు అని మాత్రం అనలా. బట్ లాస్ట్లో నుంచుంటాం కదా, అప్పుడు ఆబ్వియస్లీ టెన్షన్ ఉంటుంది కదా, అంతే. అంత తప్పితే నేను ఎవరిని వెళ్ళి అడగలేదు. అసలు ఏం కాన్ఫిడెన్స్, నన్ను నామినేట్ చేసేయండి, కాబట్టి నామినేషన్స్లో చూసుకుందాం, బయటికి పంపించేయండి. నేను ఎప్పుడు అలా నామినేషన్లో చూసుకుందాం అన్న, కానీ బిగ్ బాస్తో చెప్పుకోండి అన్న, నాకు నామినేషన్స్ వేయండి అన్న మాట నేను 8 వారాలు ఎప్పుడు అనలేదబ్బా. నువ్వు కూడా సగం చూసి సగం అడుగుతున్నావు నన్ను. సగం చూడ కావాలంటే బిగ్ బాస్ చెప్పండి అన్న. శోభ నామినేట్ చేసినప్పుడు ఎందుకు ఫీల్ అయ్యావు? చెప్పే కదా, అది 7వ వారం 9వ వారం, అందుకే. సో 7వ వారం అని ఫీల్ అయ్యావు బ్రో, శోభ నామినేట్ చేసినప్పుడు? 2 కలిసి వచ్చినాయి అని ఫీల్ అయ్యావు సీరియస్లీ. అంటే నేను అనుకుంది ఏంటంటే హౌస్లో నన్ను అర్థం చేసుకున్న వాళ్ళలో అదొకటి. ఇప్పుడు ఎప్పుడన్నా మా గొడవలు వస్తే గేమ్ పరంగా దారుణంగా గొడవలు, ఎందుకంటే తన అభిప్రాయం ఒకటి, నా అభిప్రాయం ఒకటి. గేమ్ పరంగా మాకు ఇబ్బందులు వచ్చినాయి కానీ పర్సనల్గా పెద్ద ఏం గొడవలు రాలా. ఎందుకంటే గేమ్ పరంగా కూడా ఎందుకు వచ్చిందంటే తన ఇండివిజువాలిటీ తనది, నా ఇండివిజువాలిటీ నాది, అందుకు వచ్చినాయి. అండ్ నాకు తెలిసి ఉన్న వాళ్ళందరిలో బిగ్ బాస్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది నీకే. అబ్బో, అది ప్రీవియస్ సీజన్స్ అయినా అవ్వచ్చు, ప్రీవియస్ సీజన్స్ నువ్వు చూసి ఇంటర్వ్యూస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, అదన్నా అవ్వచ్చు. లేదంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు మొత్తం క్యాలిక్యులేట్ చేసిన ఎవరేంటో ఆ స్ట్రాటజీ అయినా కావచ్చు చేసి, ఎందుకు ఎక్కువ సిల్లీ నామినేషన్స్ కూడా నువ్వే చేసావు? సిల్లీ నామినేషన్స్ అంటే చెబుతున్నా బ్రో, అది మీకు అనిపించి ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే బిగ్ బాస్లో
ఉన్న వాళ్ళల్లో ఎవరి ఆట వాళ్ళది బ్రో. ఇప్పుడు నువ్వు నేను వెళ్ళాము, నువ్వు ఆడట్లేదని నామినేట్ చేయడానికి నేను ఎవరిని బ్రో? నీ ఆట నీది, నువ్వు ఎట్లా ఆడుకుంటావో నీ ఇష్టం. నువ్వు వీకా స్ట్రాంగా నాకు అనవసరం. అందరినీ చూసి బిగ్ బాస్ పడేస్తాడు. ఎవరి ఆట వాళ్ళది. ఇప్పుడు నేను ఫిజికల్గా నేను ఆడలేను, వాళ్ళ రీజన్ పెట్టి నామినేట్ చేస్తే ఓకే, ఐ యాక్సెప్ట్. అలాగని నేను పోయి నువ్వు ఇందులో ఓడిపోయావు, ఇది ఓడిపోకూడదు కదా, నువ్వు గెలవాలి, నువ్వు వీక్ వాళ్ళు ఉండకూడదు, వెళ్ళిపోవాలి, ఈ అవ్వబ్బా నాతో. బట్ సిల్లీ నామినేషన్స్ ఎప్పుడు చేయలేదా? సిల్లీ నామినేషన్ చేయలేదు. అది మీకు సిల్లీ అనిపించవచ్చు, నేను ఒకటే కాదు, పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్. అదే చెవులో ఒక 3 డ్రాప్స్ వాటర్ పోస్తుంది అని చెప్పి నామినేట్ చేయడం కరెక్టేనా? అది చెప్తున్నా, ఆ టైంలో నాకు నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి బ్రో, అందుకు చేసా. చెవులో నీళ్ళు పోసినందుకు కాదు, నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి నాకు. అప్పుడు నేనేంటంటే ఎందుకంటే తేజ అనేవాడు మీకు హౌస్లో చూశారు కాబట్టి మీకు ఇలా తెలుసు. నా జీవితంలో కూడా పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ నేను రెండింటిని నమ్ముతా. నేను ఒక దగ్గర ఉండాలన్నా, ఒకరితో నేను ట్రావెల్ అవ్వాలన్నా, ఐ వాంట్ ఏ పాజిటివ్ వైబ్ ఫ్రమ్ దెమ్. ఆ ప్లేస్లో నాకు పాజిటివ్ వైబ్స్ ఉండాలి, అప్పుడే మనం పాజిటివిటీగా ముందుకెళ్తాం. నెగిటివ్ వైబ్స్ ఒకవేళ వచ్చినాయి అనుకోండి, నేను ఉండలేను అక్కడ. అండ్ అంటే వారం మొత్తం అది క్యారీ అవ్వదు, ఆ మూమెంట్లో అనిపించిందని చెప్పాను నేను, అంతే. జస్ట్ ఆ మూమెంట్లో నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఆ వీక్ నేను కావాలంటే పూజా గారిని, ఏమండి లాస్ట్ వీక్ మీరు ఏంటది ఫిజికల్గా గేమ్స్ ఏం ఆడలేదండి అందుకని నేను చేస్తున్నా అని చెప్తే ఎవరేం మాట్లాడేవాళ్ళు కాదు. నాకు అనవసరం, ఎవరి ఆట వాళ్ళది, ఐ రెస్పెక్ట్. ఎవరి ఆట వాళ్ళదండి. నువ్వు అట్లా ఆడుతున్నావు ఇట్లా ఆడుతున్నావు అని చెప్పడానికి నేను ఎవరిని? సో ఆట విషయంలో ఎప్పుడు ఎవరిని నామినేట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వీక్లే రతిక, ఎందుకంటే ఆ వారం నేను అదే చెప్తున్నా ఆట విషయంలో. ఎందుకంటే తను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను చెప్పింది ఒకటే, పాప ఫస్ట్ 2 వారాలు అదరగొట్టావు. నేను నాగ్ సార్తో ఓపెన్గా ఫస్ట్ 2 వారాల్లో చెప్పిన మాట, శుభశ్రీ అండ్ రతిక నెక్స్ట్ లెవెల్ టాలెంటెడ్గా ఇస్తారు. అసలు బిగ్ బాస్ మామూలుడు కాదు, భలే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళ దగ్గర నుంచి ఇంత టాలెంట్ ఉంటుందని చెప్పి నేను ఓపెన్గా నాగ్ సార్తో ఒక వీకెండ్లో చెప్పా. సో టాస్క్లు ఆడలేదు అని చెప్పి ఇందడ నువ్వే ఒప్పుకున్నావు బ్రో. టాస్క్ ఆడలేదని నేను ఎప్పుడు అన్నాను? ఇందడ అన్నావు కదా, గేమ్ ఆడలేదు, ఎంటర్టైన్ చేసి ఫిజికల్గా నేను ఆడలేనని చెప్పి ఎవరైనా నామినేట్ చేస్తే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను అది యాక్సెప్ట్ చేస్తా అన్న. గేమ్లు ఆడలేదని నేనేం చెప్పలేదే, వీళ్ళేం ఆడినా. గెలుపోవడం మన దగ్గర లేవు, ఆడటం అయితే ఆడినా, నా ఇది నేను పెట్టినా. సో మరి రతికతో కంపేర్ చేస్తే మీరే ఎక్కువ ఆడానని మీ ఉద్దేశం? అది రతికకు కూడా తెలుసు. నిన్న నామినేషన్స్లో అదే అందే. శివాజీ గారు హౌస్లో గేమ్ ఆడనివ్వకుండా హౌస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు, నిజమేనా? అదేం లేదండి, ఆయన కూడా గేమ్లో భాగంగా ఆడారు అంతే. అండ్ అది కూడా తన స్ట్రాటజీ అని చెప్పి లాస్ట్ వీకెండ్ సార్ కూడా చెప్పారు, అది ఆయన ఆట. అండ్ శివాజీ గారితో మంచిగా ఉంటూ మళ్ళీ ఆయన వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేయడం, పెద్ద ఆయన అలా అని చెప్పడం కరెక్టేనా? ఎవరు ఏం చెప్పాను? చాలా విషయాలు చెప్పు. ఆయన ఏం టాస్క్లు ఆడకుండా ఇన్ని రోజులు హౌస్లో ఉంటాను రీజన్ ఏంటి? ఏమి టాస్కులు ఆడకుండా అని కూడా చెప్పలేము. బేసిక్గా ఆయనకి దెబ్బ తగిలింది 5వ వారము 6వ వారం, అది కూడా టాస్క్లోనే. ఇప్పుడు జరిగింది 3 వారాలు. 3 వారాలు ఆయనకి చేయి బాగోపోయిన నేను బీన్ బ్యాక్ టాస్క్ కూడా ఆడాడు, అది టాప్ 3 దాకా వచ్చాడు. ఆయన ఎఫర్ట్స్ చెబుతున్నా కదా, ఒక్కొక్క ఆట అండి. ఒకవేళ నిజంగా ఆయన ఆడతలేదని జనాలకు అనిపిస్తే జనాలే లాగుతారు బయటికి. జనాలు లాగలేదంటే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదో అన్న చేస్తున్నాడు అంతే. బట్ శివాజీ గారికి బిజ్జాల దేవ్ అనే పేరు పెట్టింది తేజ, నేనే. ఒక హెల్త్ బాగాలేని పర్సన్ని ఆడలేకపోతున్నా కూడా మీ అందరితో కలిసి ట్రై చేస్తున్నాను గేమ్ ఆడటానికి. అలాంటి పర్సన్ బిజ్జాల దేవ్ అని పేరు పెట్టింది కాకుండా ఆయన గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం కామెడీగా ఆయనతోనే అన్నా బ్రో. ఫస్ట్ అది స్టార్ట్ చేసింది ఆయనే. ఎట్ట పోతుంటే రే ఎట్టున్నానరా అంటే ఏముంది అమ్మగా బాహుబలిలో బిజ్జల దేవలా ఉన్నాను ఆయన అడిగితేనే నేను అందే. ఆ కన్వర్జేషన్లో బిజ్జల దేవ అయితే నాజర్ కదా నా కొడుకు అని ఆయన అన్న. ఫన్నీ కన్వర్సేషన్స్ అవన్నీ అలాగే జరిగినాయి. అవన్నీ తేజ ఏమనాలనుకున్నా కూడా ఫన్నీగా అంటున్నా అని చెప్పి అనేస్తాడు ఒక మాట, నిజమేనా? ఫన్నీగా అనేస్తున్నాం కాదు, బేసిక్గా సీరియస్గా చెప్పాల్సింది సీరియస్ చెబుతాం, ఫన్నీగా చెప్పాల్సింది ఫన్నీగా తీసుకుంటాం, ఫన్నీగా చెబుతాం. తీసుకునే వాళ్ళ బట్టి అది ఫన్నీగా సీరియస్ అని వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఒకనొక టైంలో తేజ ఒక గ్రూప్తో ఉన్నాడు, సగం ఒక 5 వీక్స్ 4 వీక్స్ అయిపోయిన తర్వాత తేజ రూట్ చేంజ్ చేసి శివాజీ గారితో ఉన్నాడు. నేను గేమ్ అర్థమైందా బయట ఏం జరుగుతుంది అనేది? అలా ఏం లేదు, అటు ఇటు ఏం లేదు, నేను అందరితో ఉన్నా బేసిక్గా. అటు ఇటు అని వ్యత్యాసం ఏం లేదు. మీరు ఆ రకంగా ఇప్పుడు 5 వీక్స్ తర్వాత నేను ఇటు ఉన్నాను అనుకుంటే, నువ్వు ప్యారల్గా చూసుకుంటే ఐఎమ్ విత్ శోభా గారితో, ఐ మీన్ కంటిన్యూస్గా ఫస్ట్ వీక్ నుండి నేను ఉన్నాను. అటు ఇటు మారేది. శోభా వీళ్ళతో ఉన్నావు, శివాజీ గారి టీంతో అంటున్నది. శివాజీ గారితో ఫస్ట్ వీక్ నుంచి మంచి బాండింగ్ బ్రో. నాకు ఫస్ట్ 2 వీక్స్లో కనెక్ట్ అయిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాను అలవాటే అందరితో మింగిల్ అయిపోయాం. ఫస్ట్ వీక్ నుంచి నేను హౌస్లో మంచిగా ఉన్న వ్యక్తులు
నలుగురు, శివాజీ గారు, ప్రియాంక, అమరు, శోభ. మధ్యలో యావర్గాడితో మంచి బాండింగ్ క్రియేట్ అయింది. తేజ బాగా నెగిటివ్ అయిన ఒక ఎపిసోడ్ గౌతమ్ని బెల్ట్తో అట్లా కంటిన్యూస్గా కొట్టడం. దీనికి ముందు వీక్లో ఎవరికి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఫేస్ మీద అట్లా కొట్టాలన్నప్పుడు నేను ఏం చేయను మీరు చేసుకోండి నేను ఉంటాను అక్కడ ఏం చేయను మీరు అన్నారు. అంత ఎక్స్టెండ్కి పోను, నేను చేయగలిగింది నేను చేస్తాను. అంత ఎక్స్టెండ్కి పోనన్న తేజ గౌతమ్ విషయంలో ఎందుకు అంత ఎక్స్టెండ్గా పోయాడు? అది 3వ వారం, ఇది 4వ వారం. 4వ వారం వీకెండ్లో ఫుల్ క్లారిటీ ఇచ్చిన, మళ్ళీ అదే అడుగుతూ నాగ్ సార్తో యాజ్ టీజ్ చెప్పిన, మళ్ళీ చెప్పలేను అది. అండ్ రేపు మళ్ళీ ఇప్పుడు అడిగేవాడు చెప్తున్నా, రేపు మార్నింగ్ గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, వాళ్ళ పేరెంట్స్కి పర్సనల్గా పోయి సారీ కూడా చెప్తున్నా. ఎందుకంటే మనోడికి యాక్సెప్టెన్స్ వేరు, బట్ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారని నాకు అనిపించి ఓపెన్గా ఒక నామినేషన్స్ రోజు గౌతమ్ గారికి పర్సనల్గా కూడా చెప్పా, ఎలిమినేట్ అయిన మరుసటి రోజే నీ ఇంటికి వెళ్ళి నీ పేరెంట్స్ని కలుస్తా అని. ఎలిమినేట్ అయ్యాం, రేపు వెళ్తున్నా, వాళ్ళ పేరెంట్స్ని కూడా కలుస్తున్నా. ఎందుకంటే ఆ స్థానంలో ఒకవేళ నేనున్నా మా పేరెంట్స్ ఫీల్ అవుతారు కదా, అప్పుడు అరే ఏంట్రా ఇది వాడేంటి మనం, వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు, వాళ్ళ బాధకు నేను కారణమయ్యా, ఫిజికల్గా నా వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడ్డారు, అది నేను తీసుకోలేను. వాడికి సారీ చెప్పిన, బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా మా పేరెంట్స్ లాగేగా, అందుకని రేపు వెళ్తున్నా వాళ్ళ ఇంటికి. బట్ బిగ్ బాస్లో వీకెండ్లో చూపించేది వేరే, ఇక్కడ ఇంటర్వ్యూస్లో క్లారిటీ ఇవ్వాల్సిన ఫుల్ క్లారిటీ ఇచ్చా బ్రో. బిగ్ బాస్ గురించి చెప్పట్లా, బిగ్ బాస్లో నాగార్జున గారి ఎపిసోడ్స్ అవన్నీ కంప్లీట్ డిఫరెన్స్. ఇక్కడ మనం కంప్లీట్గా ఆడియన్స్తో మాట్లాడే ఇంటర్వ్యూ, అది కూడా ఆడియన్స్తో మాట్లాడేది. ఎందుకంటే అయిపోయిందని ఈ క్వశ్చన్లు బేసిక్ ఏంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడుగుతున్నారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి సమాధానం క్లారిటీ జనాలకి ఇది క్లారిటీ లేదేమో అని చెప్తున్నా. జనాలకు ఆల్రెడీ ఇది తెలుసు అంటే కనుక నేను దాని గురించి ఆన్సరే చెప్పను. పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు, దాని గురించి నేను ఇచ్చిన క్లారిటీ తెలుసు. 2 వారాలు డిస్కషన్ జరిగింది నా మీద, దానికి డైరెక్ట్ నామినేషన్ జరిగింది. నెక్స్ట్ 5 వారాల తర్వాత వాళ్ళు వచ్చిన బ్యాచ్ కూడా ఇదే రీజన్తో నన్ను 3 నామినేట్ చేశారు. అయ్యా అందరికీ ప్రతి దాంట్లో క్లారిటీ ఇచ్చా. మళ్ళీ చెప్పినా నీకు అనవసరంగా చిప్పు బొక్క తప్పితే ఏమి లేదు. గ్రూపిజంకి ఒక పెద్ద డెఫినేషన్ ఇచ్చావు, మోనోలాగ్, పెద్ద మోనోలాగ్ ఇచ్చావు. సో మళ్ళీ అదే గ్రూప్లో కలిసి ఎవరెవరు నామినేట్ చేయాలని డిస్కషన్ చేశారు, ఎందుకు చేయలే? అది మళ్ళీ ఇది క్లారిటీ లేదు కాబట్టి చెబుతా క్లారిటీ. అక్కడ తన అన్నమాట నామినేషన్స్కి బిగ్ బాస్ కొంచెం గ్యాప్ ఇస్తున్నాడు, ఒక 2-3 నామినేషన్ల తర్వాత. అప్పుడు తను నామినేట్ అయిన ఫ్రస్ట్రేషన్తో ఏంటి అందరం వెళ్ళిపోదాం నామినేషన్, ఆయన చేత మీలానం చేసి అనే ఇదిలో అన్నదే తప్పితే, అంటే మీకు దాని తర్వాత వీడియో చూపిలా, అక్కడితో ఆపేశారు. దాని తర్వాత నువ్వు ఇప్పుడు ఏదో గోల్లో ఉన్నావు కూర్చో నేను చేస్తా అని చెప్పి దీనికి కంటిన్యూటీ ఉంది, అది మీకు అక్కడ ప్లే చేయాలి. ఇది మీకు తెలియదు కాబట్టి దీనికి మళ్ళీ ఆన్సర్ ఇస్తున్నా నేను అని నిన్న బస్సులో కూడా అడిగారు, బస్సులో కూడా చెప్పాను, ఇదే ఆన్సర్. సో గ్రూప్లో డిస్కషన్స్ గ్రూప్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు అని చెప్పి నేను రతిక విషయంలో చెప్పడం జరిగింది. సో ఇదే పౌరాస్త్ర టాస్క్ జరుగుతున్నప్పుడు గ్రూప్లో విషయాలు బయటకు వెళ్ళినాయి కదా. మళ్ళీ ఇంకోసారి చదువుతున్నా, అది రణధీర మహాబలి అని 2 గ్రూప్స్, ఓకేనా? గ్రూప్స్ పవరాస్త్ర అనేది గ్రూప్ టాస్క్ కాదు, అది ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లే. రణధీర మహాబలి టాస్క్లు అయిపోయిన తర్వాత సుబ్బు, గౌతమ్, రతిక పర్సనల్గా ప్లాన్ చేసుకొని తీసిన పవరాస్త్ర అది రణధీరకి మహాబలికి సంబంధం లేదు. అండ్ అది గ్రూప్స్లో జరిగింది, బయట వ్యక్తికి తెలిసిందంటే ఈ 2 గ్రూప్స్ సంబంధించిన వ్యక్తి సందీప్ మాస్టరే కాదు, ఓకే? అండ్ ఇది గ్రూప్ టాస్క్ కాదు, ఇండివిజువల్గా తను తీసింది. అండ్ నాకు అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపించిందంటే, సందీప్ మాస్టర్ ఈరోజు నా కొడుకు బర్త్డే, నాగ్ సార్కి తను అవ్వంగానే ఏం చెప్పాడంటే నా కొడుకు డెడికేట్ చేస్తున్నా, ఈరోజు నా కొడుకు బర్త్డే, అది తీసుకొని కెమెరా ముందుకు పోయి విష్ చేస్తా అని అన్నాడు. అటువంటిప్పుడు లేదు కదా ఆయన దగ్గర, నేను అది వాంటెడ్ కూడా చెప్పలేదు, ఏదో ఫ్లోలో అన్నాను, బట్ ఎవరి దగ్గర ఉంది ఎక్కడుంది అనేది కూడా నాకు తెలియదు, పోయింది మిస్ అయింది అనేదే నాకు తెలుసు. బట్ అందరు కలిసి వెతికి ఆయన పవరాస్త్ర ఆయనకి ఇచ్చి 12 గంటప్పుడు కెమెరా దగ్గరికి పోయి లేఖన్కి అందరూ బర్త్డే విష్ చేశారు, అయిపోయింది అక్కడితో క్లోజ్. బట్ వీకెండ్లో నాకు సార్ ఇంకొక 2 అవర్స్ శుభశ్రీ నీ దగ్గర ఉండుంటే కనుక నీకు వచ్చేది ఆ ఇమ్యూనిటీ అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి కొంచెం ఫీల్ అయింది. అది పర్సనల్గా తను ఫీల్ అయిందే కానీ అది గ్రూప్ టాస్క్ కాదు బ్రో. అమర్తో స్టార్టింగ్లో చాలా పాజిటివ్ వైబ్స్ నాకు తెలిసి, తర్వాత ఎందుకు నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి? ఎవరికి వచ్చినాయి? చీ నేను స్టేజ్ మీద వస్తా బర్త్డే విష్ చేసి వచ్చా మనోడికి, అది టెలికాస్ట్ కాలా ఈ పూట, అది వేరే విషయం. కానీ బట్ స్టార్టింగ్లో ఉన్నంత క్లోజ్నెస్ అమర్తో తర్వాత లేదనిపించింది. శివాజీ గారితో కలిసి అమర్ గురించి కామెడీగా జోక్స్ వేయడము అమర్ ముందే వేసాం బ్రో. ఎందుకంటే నేను మీకు ఒక 2 వీక్స్ బిఫోర్ స్నేక్ అండ్ ల్యాడర్ టాస్క్ ఇచ్చినప్పుడు అమర్దీప్ని ల్యాడర్లో పెట్టి నేను ఇచ్చిన రీజన్ ఏంటంటే, బ్రదరు ఈ హౌస్లో అందరూ నేను ఏదన్నా చాలా జోవియల్గా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు, అందరిలో కల్లా అమర్ బ్రో చాలా బాగా తీసుకుంటున్నాడు, ఆయన అలా తీసుకోవటం వల్ల నాకు ఇంకా స్కోప్ దొరుకుతుంది మనవాడిని సరదాగా అనడానికి తను నన్ను అనటం ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతుంది. మీకు కనుక జిలేబీపురం గులాబీపురం టాస్క్ చూస్తే నాది అమర్ బ్రో కాంబినేషన్ విత్ శోభాన్ మధ్యలో పెట్టుకొని మాజీ సర్పంచ్ అని పెళ్లి చూపులని అది చాలా బాగా వర్కౌట్ అయింది. అంత స్కోప్ తను ఇచ్చాడు నాకు, అది తీసుకొని చేసాం అంతే. అక్కడ అంటే బట్ టాస్క్లో చేయడం వేరు, టాస్క్లో కాదు,
నార్మల్గానే నేను అమర్ బ్రో ఒకే బెడ్, ప్రియాంక నేను అమరో శోభ వీళ్ళందరం కూర్చున్నప్పుడు సరదాగా అమర్ బ్రో గిన్నెలు చేయడం, ఆయన నన్ను అంటాం, ఒకరికొకరు పంచి వేసుకుంటా ఉంటాం. అది మీకు ఏది బయటికి వచ్చింది అనేది నాకు తెలియదు. హీ యూజ్ టు నన్ను కూడా ఆయన అంటూ ఉంటాడు, నేను వింటూ ఉంటాం. అంటే సరదాగా తీసుకుని అందరూ ఆర్టిస్టులే కదా బ్రో, అది వాంటెడ్గా పర్సనల్గా ఎవరిని ఏమనరు అక్కడ. అంటే ఆల్రెడీ డల్లో ఉన్నాడు, ఆడలేకపోతున్నా అని చెప్పి ఎవ్రీ వీకెండ్ నాగార్జున గారితో తిట్లు తింటూనే ఉన్నాడు. అలాంటి ఇంకా డౌన్లో ఉన్న పర్సన్ మీద ఒక టాస్క్ ఆడలేకపోతున్నప్పుడు పక్కన మీరు శివాజీ గారు నవ్వుకోవడం, మళ్ళీ పక్కన వచ్చి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకోవడం, దాని గురించి దేని గురించి తను ఏ టాస్క్ టాస్క్ అది ఏది కేక్ గురించి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి కేక్లో అని చెప్పి అది సరదాగా ఆయన ముందు అందే కదా, 280 గ్రాములు ఇదేందిరా ఫీల్ అయ్యి వెంటనే చెప్పడం జరిగింది. నాకు తెలియదురా దానికి ఎందుకు నవ్వుతున్నారని కూడా అనడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చి దాని గురించి మీరు ఆయన పిలిచి మెట్ల మీద కూర్చోనే కదా, మెట్ల మీద ఇట్లా ఏందిరా ఇది పెట్టకర్థం ఏంద్రా లెక్కేయటం ఏంట్రా బ్రో, అది సరదాగా బ్రో చెబుతున్నా కదా, 24 గంటల్లో అక్కడ జరిగే దాంట్లో మీకేం చూపిస్తున్నారు, అది సరదాగా వాంటెడ్గా ఆయన పిలిచి నవ్వుకోవడానికి. ఎందుకంటే అక్కడ టాస్క్లు చాలా సీరియస్గా ఉంటాం బ్రో, అక్కడంతా ఏది పడితే జరుగుతూ ఉంటుంది. కాస్త మధ్యలో కొంచెం రిలీఫ్ కావాలి కదా, ఆ రిలీఫ్ ఏంటి, ఎక్కడి నుండో తీసుకొచ్చి మాట్లాడడం, అందులో గేమ్లో జరిగిన తప్పులనే సరదాగా మాట్లాడుకుంటాం, అంతకుమించి ఏమి లేదు అక్కడ. ఇంకా వేరే టాపిక్స్ ఏముంటాయి బ్రో, పిల్ల అక్కడ మాట్లాడేది. సో అమర్ గేమ్ మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రో? మంచి వేగం పెంచాడు. నేను స్టేజ్ మీద కూడా అదే చెప్పాను, తన స్టైల్ ఆట మొదలయ్యింది, రెచ్చిపోతున్నాడు మనోడు, అంతే సూపర్. అంటే స్టార్టింగ్ ఆయన గురించి ఎక్స్పెక్ట్ చేసింది వేరు, హౌస్లో జరుగుతున్నది వేరు కాబట్టి నాకు అది డిఫరెన్స్ తెలియదు బ్రో, బయట ఏం జరుగుతుంది నిజంగా తెలియదు. నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు ఆడతాం వాటికి మా పని, అది గెలుపోవడం అనేది మన చేతుల్లో లేవు. స్టార్టింగ్లో ఓటంలో వచ్చినాయి, ఇప్పుడు గెలుపుస్తున్నాడు, అందుకని బాగా ఆడుతున్నాడని ఫీల్ వస్తుంది. బట్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు అమర్ బ్రో. సో పల్లవి ప్రశాంత్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరగడం జరిగింది నామినేషన్స్ టైంలో. పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా ఉంది హౌస్లో? మంచిగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు గేమ్ పరంగా. పల్లవి ప్రశాంత్ ఏం లేదు, ఒకే ఒకటి బ్రో, మనోడు ఓటమి తీసుకోలేడు అంతే, అంత మించి ఏమి లేదు. కానీ సెకండ్ వీక్లో హౌస్ అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేశారు అన్నట్టుగా అనిపించింది, నిజమేనా? అదే అనిపించింది అంటున్నారు, మీకు ఎందుకు అనిపించిందో మాకు తెలియదు. బయట అదే పోర్ట్రే అయింది, బయట ఏది పోర్ట్రే అయితే అదే అడుగుతున్నాం. అదే అంటున్నా, అనిపించింది అన్నావు కాబట్టి ఎందుకు అనిపించింది అనేది మాకు తెలియదు. బేసిక్గా ఫస్ట్లో మన వాడికి నామినేట్ చేయడానికి వచ్చింది 5-6, తర్వాత ఆ ఆర్గ్యుమెంట్స్ ఆ డిస్కషన్స్లో ఇంకో 4 యాడ్ అయ్యారు, అది వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ అంతే. ప్రశాంత్కి శివాజీ గారు హౌస్లో సపోర్ట్ చేస్తున్నారు, ప్రశాంత్ కండి ఎవరికి మాత్రమే, ఇంకెవరికి ఏం మాట్లాడలేదు, ఎవరి గేమ్ గురించి ఏం చెప్పట్లేదు అని చెప్పి హౌస్లో చాలా మంది ఆయన్నే డైరెక్ట్గా అడగడం జరిగింది. అండ్ ప్రతి వీకెండ్ దానికి క్లారిటీ కూడా ఇస్తానే ఉన్నారు, లేదు 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 అని. ఇది ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళ ఆటని ఎలా చూస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే అనిపించలే. ప్రశాంత్ సింపతి కోసం ట్రై చేస్తున్నాడు హౌస్లో, ఏమైనా అనిపించిందా? నామినేషన్స్ టైంలో ఒకలాగా, గేమ్ టైంలో ఒకలాగా, నాగార్జున గారి ముందు ఒకలాగా. అందరికీ ఉండేది అదే భావన. వాడు అన్నాడు అది నా ఆట, ఇది నేను ఎట్లా ఉంటా, ఆటలో అలాగే ఉంటా, ఇక్కడ ఇలాగే ఉంటా, అది అతని స్టైల్ ఏమో అనుకున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. హౌస్లో ఎవరు ఎక్కువ కనెక్ట్ అయ్యారు మీకు? ఒక ఇద్దరు, శివాజీ గారు, శోభ. నేను చెప్పాను 4, ప్రియాంక, అమర్. సో రీఎంట్రీ రతిక వచ్చింది ఈసారి, సో దాని గురించి ఏమంటావు బ్రో? అంటే లాజికల్గా ప్రతిదీ ఆలోచిస్తావు కాబట్టి మీకు చెప్పడమే, మీ ఓట్స్ బట్టి కంటెండర్ లోపలికి వస్తారు అని చెప్పారు కదా, అది ఉల్టా పుల్టా అయిపోయి ఎవరైతే లీస్ట్ ఓట్స్ వచ్చినాయో వాళ్ళని హౌస్లో పంపిస్తాం, రతికని పంపించినప్పుడు ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు, మీకు అది టెలికాస్ట్ అయిందో లేదో కూడా తెలియదు. ఎప్పుడైతే బిగ్ బాస్ మీరు ఓట్లు వేయండి, మీరు ఓట్లు వేసిన వాళ్ళు లోపలికి వస్తారని చెప్పంగానే 4-5 హౌస్ మేట్స్కి స్టాండర్డ్ రూమ్లో పడుకొని ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళే వస్తారు ఇంట్లోకి అని చెప్పిన వ్యక్తిని నేను. అది మీకు టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ నెక్స్ట్ టైం వస్తే అమరం కానీ ప్రియాంక గారిని కానీ అడగండి, ఓట్లు వేయక ముందే బ్రదరు ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళే వస్తారు ఇంట్లోకి. కాకపోతే మనం ఇక్కడ రిస్క్ తీసుకోలేము, బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి మూసుకొని ఓట్లు వేయటమే, కాకపోతే వచ్చేది మాత్రం రివర్సే అన్న. ఎప్పుడైతే అయిపోగానే నాకు సార్ పెట్టి పక్కన పెట్టి మీరు ఓట్లు వేసిన వాళ్ళు వస్తారు అనుకుంటున్నారు కదా, కాదు, తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు వస్తారు, ఇల్లు మొత్తం తిరిగారు నా ఇంకా. ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పా. సో రతిక రీఎంట్రీ యూజ్లెస్ అనుకుంటున్నావు? తనకి యూస్ఫుల్ బ్రో, లేదు తనకి యూస్ఫుల్. నామినేషన్స్లో బయట అందరూ చూస్తున్నారు, మళ్ళీ దొరికిపోతున్నావు అన్నావు కదా, దేనికి దొరుకుతుంది? ఎందుకంటే శోభాని తన అన్న మాట ఏంటంటే, శోభను ప్రియాంక అనుకుంటా, శోభ ప్రియాంక బేసిక్గా మీరు చేసింది ఫౌల్ చేసినప్పుడు సంచాలకి చెప్పాలని చెప్పిన వ్యక్తి తను కూడా చేస్తున్నప్పుడు తనంది నేను చేసింది హెల్ప్ అంది. ఆన్సర్లు చెప్పడం హెల్ప్ అయితే మరి వీళ్ళు చెప్పింది హెల్పే కదా, కాదంట, ఆవిడది హెల్ప్ అంట, వీళ్ళది ఫౌల్ అంట. ఇప్పుడేనే నువ్వు ఫౌల్ అన్నావు, మళ్ళీ నీకు నువ్వు హెల్ప్ అంటావు, దారుణంగా దొరికిపోతున్నావు జనాలకి.
ఆలోచించి మాట్లాడని చెప్పా. సో నీ ఒపీనియన్లో ఇంత లాజికల్గా ఇంత తెలివిగా నువ్వు ప్రతి గేమ్ని తెలివి అని చెప్పొద్దు బ్రో, అంత తెలివి లేదు శివాజీ బ్రో. గారు చెప్పారు, నాగార్జున గారు చెప్పారు, హౌస్లో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారంటే తేజ అని చెప్పి అందరు చెప్పారు. కాబట్టి నీ దృష్టిలో ఎవరు విన్నర్ ఎవరు రన్నర్? విన్నర్ రన్నర్ దాకా అప్పుడే బాలేం బ్రో, ఎందుకంటే లోపల ఉన్నప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేను టీవీస్ వల్ల ఏం వల్ల అడుగుతున్న క్వశ్చన్లకే నాకు ఏంటి ఇది ఎందుకు అడుగుతున్నారు, ఓహో ఇది వచ్చిందా బయటికి ఎంత వెళ్తుందా అని ఇదిలోకి వచ్చి అసలు నా టాప్ 5 ఉన్న పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది. వీళ్ళు ఉంటారు వీళ్ళు లేదని కాదు, నాకు ఒకటే డిసైడ్ అయ్యా, జనాలు ఎవరిని ఉంచాలనుకుంటారో వాళ్ళని ఉంచుతారు బ్రో. నువ్వు 15 వారాలు తిని తొంగున్నా వాళ్ళకి నచ్చితే వీడు బాగా తిని పడుకుంటున్నారని ఉంచేస్తారు. అది జనాల ఇష్టం. జనాలు ఎవరి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎవరు అనుకోలేం. అందుకని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్యూర్లీ జనాల మీద డెసిషన్ కాబట్టి వాళ్ళు ఏమనుకుంటే అది. రీఎంట్రీకి ఓటింగ్స్ ఏ అన్నప్పుడు ఎవరికి వేసావు ఓటు? అది చూపించలేదు నిజంగా, ఎవరికి చూపించలేదు. బయటకు వచ్చాక అందరిని అడుగుతున్నాం ఎవరెవరికి వేసారని. నేను ఎవరికి వేసి ఉంటాను చెప్పు నువ్వు? దామిని, రతికాకి వేసా. సీరియస్లీ ఎందుకు? లాజిక్ నేనే చెప్పి నేను ఎందుకు మిస్ అవుతా? ఓకే, అందుకే వేసా రతికాకి. బట్ నేను చెప్పింది రతిక రాకూడదు అని. అంతే కదా. ఒకవేళ ఈ వీక్ ఇంకా స్టిల్ హౌస్లో ఉండుంటే నీ నామినేషన్స్ ఎవరికి ఉండేవి లాస్ట్ వీక్ గేమ్ని బట్టి? నేను అసలు దాని గురించి ఆలోచించలే. ఇప్పుడు ఈ ఇదిలో నాకు అది రాను కూడా రాదు. ఇప్పుడు చెప్పమని నేను చెప్పలేనది. సీరియస్లీ నో ఐడియా, ఆలోచించలా. లాస్ట్ వీక్ గేమ్ చూసి ఒకవేళ అదే బ్రో ఇప్పుడు రాదు బ్రో అనుకుని చెప్పమంటే ఏమొచ్చింది, నాకు ఆ థాట్లే లేదు ఇప్పుడు దాకా. కానీ బయటకు వచ్చాక ఇంతమంది క్రౌడ్ వస్తారు, ఇంత జనాలు ఎక్స్పెక్ట్ చేసేవారు. అంటే ఒక టైంలో జబర్దస్త్ అనే షోకి వెళ్ళడం, ఇంకో టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడయ్యారు, 4000 ఫాలోవర్స్ ఎప్పుడయ్యారు. ఈ స్టేజ్ నుంచి కోడితే 9 వీక్స్ బిగ్ బాస్ హౌస్లో, బయటకు వచ్చాక 400-500 మంది జనాలు ఎక్స్పెక్ట్ చేసేవి ఇదంతా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నేనే రోజు నేను తిరిగే సందులు, నేను తెచ్చుకునే పాల ప్యాకెట్లు, ఇంటికి పోతాను, నా ఇంటికి వెళ్ళే దారిలో నా కోసం అంతమంది వెయిట్ చేస్తూ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏందో సీజన్ ఏందో పెద్ద పొడిచినోడికి వెళ్తే వచ్చారు ఎంతమంది 9వ వారానికి. నాకే ఏంటిది నాకేనా నువ్వు కనుక చూసుంటే నేను ఆశ్చర్యపోయా, వీళ్ళు నా కోసం వచ్చారా ఇంకెవరైనా వస్తున్నారా ఇక్కడ, అంత ఆశ్చర్యపోయా. నేను ఎక్స్పెక్ట్ చేయలే నా కోసం అంతమంది రావడం ఏంటి బ్రో. పోలీసులు వచ్చారు బ్రో, 3 వ్యాన్లు పోలీసులు వచ్చినాయి బ్రో క్లియర్ చేయడానికి జనాలనే. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ సీరియస్లీ. ఓవర్వెల్మ్డ్ అంటారు, ఏమంటారు, ప్రౌడ్ అంటారు, అవి నాకు తెలియదు. నాకు మాటలు కూడా గూస్ బంప్స్. సీరియస్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న డైలాగ్స్ ప్యూర్లీ జెన్యున్లీ మై పర్సనల్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్, ఆ కార్ చుట్టూ మూవీ ఏ డైలాగులు కొడుతున్నారు. ఏమనిపించింది? మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ అందరికి జనాలు నోటీస్ అయిపోయినాయి అని చెప్పి ఎలా అనిపించింది? అది నిజంగా ఎక్స్ప్లెయిన్ ప్రతి కదా. నా పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అంటున్నారు. నా పంపు స్టెప్ డ్యాన్స్ వేస్తున్నారు, సింగర్ డ్యాన్స్ చూపిస్తున్నారు కారు చుట్టూ అంతమంది. అంటే ప్రతి ఈ సీజన్ బాగా సక్సెస్ అయింది అనేది అర్థమైంది బ్రో సీరియస్లీ. ఎందుకంటే నాకు 3 లక్షల మంది ఫాలోవర్లు పెరగడం ఏంటి బ్రో, ఉన్ని బ్రో నేను ఒక ఎప్పుడు 10 ఏళ్ళు అవుతారు, ఎప్పుడు 5 ఏళ్ళు అవుతారని ఎదురు చూస్తేవాడిని. 3 లక్షల మంది పెరిగారబ్బా నాకు, ఏంటిది అనుకున్నా. అంతే ఇక నాకు మాటలు హ్యాపీ ప్రస్తుతానికైతే ఉంది. చూద్దాం రేపు ఏం జరిగిద్ది అనేది. నాగార్జున గారితో ఆయన కూడా ఒక చనువు తీసుకుని ప్రతి వీకెండ్ నీతో ఒక కామెడీ ఎపిసోడ్ చేయడం, అయినా జోక్స్ వేయడం నీ మీద, ఆయనతో ఏదైనా ఒక మెమరీ. 5th వీక్లో సారు తేజ నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తానని మాట ఇచ్చావు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, నువ్వు ఈ వారం ఎంటర్టైన్మెంట్ చేసావు, నవ్వించావు, కవ్వించావు, దొర్లేవు, పొర్లేవు, మొత్తానికి నీ ఆడ చూసి నాకు నువ్వు మెప్పించావయ్యా అన్నారబ్బా. అంత పెద్ద స్టార్ హీరో నేను చేసే కామెడీకి నేను నవ్వుకున్నాను అని చెప్తే నా కళ్ళంటే నీళ్లు తిరిగినాయి. అంతకన్నా బెస్ట్ మూమెంట్ ఇన్ ద ఎంటైర్ బిగ్ బాస్ లేదు. దట్ ఈజ్ మై బెస్ట్ మూమెంట్. అది కట్ చేసుకొని ఆ వీడియోని పెట్టుకోవాలి నేను జాగ్రత్తగా. అంత పెద్ద మెమరీ. అండ్ దట్ టు ఫస్ట్ టైం స్టేజ్ మీద ఎంట్రీ అవ్వగానే టేస్టీ ఫుడ్ లాగా అది ఇది అనగానే మనం కూడా ఒక వీడియో చేద్దామన్నారు. ఎలిమినేషన్ అప్పుడు కూడా అన్న సార్ చేయాలంటే తప్పకుండా నీతో నేను ఒక ఫుడ్ వీడియో చేస్తాను సార్ మాట ఇచ్చారు. ఏం కావాలి ఇంకా, మనం ఎక్కడెక్కడ చేసుకునే వాళ్ళం. అంత పెద్ద స్థాయి హీరో వచ్చి నాతో పక్కన కూర్చొని ఫుడ్ వీడియో తింటాను అన్నాడు. అది నాకు సక్సెసేగా. కానీ లాస్ట్లో ఫ్రైడే ఎపిసోడ్లో మిర్రర్ ముందుకెళ్ళి బాధపడ్డావు, నేను ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి వచ్చా, నవ్విస్తా, నవ్వుతా అంతే. అండ్ వెళ్ళేటప్పుడు లాస్ట్లో కూడా అన్న
అమ్మని బిగ్ బాస్ హౌస్లో తెచ్చేదాకా ఉండాలి. ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయా బ్రో, ఈ వారం ఎలిమినేట్ అయిపోతానని ఆ బాధ నాలో ఉండిపోయింది. నేను చేయలేకపోతున్నాను అనేది బాధతో వచ్చిన కన్నీళ్ళు అయ్యి కానీ చాలా అమ్మని తక్కువ తీసుకురాలేకపోతున్నాను. సందర్భాల్లో ఏడవడం చూసాం. అది కూడా ఫస్ట్ లెటర్ వచ్చినప్పుడు, తర్వాత లాస్ట్ ఐఎమ్ నాట్ ఎమోషనల్ పర్సన్ బ్రో. ఐ మీన్ చాలామంది ఎమోషనల్ ఇన్ ద సెన్స్ ఎవరికి ఏ ఎమోషన్ వచ్చినా చూపిస్తారు. ఐఎమ్ నాట్ సో ఎక్స్ప్రెసివ్. చాలా సందర్భాల్లో నాకు గుర్తుకొచ్చినవి ఉంటే వాళ్ళందరూ పక్కన కూర్చున్నారు, ఫ్యామిలీ గుర్తుకొస్తున్నది ఇది అంటే నేను చాలామందిని కన్సోల్ చేశా. ఈవెన్ శివాజీ గారిని, అర్జున్ బ్రదర్ని, శోభాని, ప్రియాంక, అమర్ని, వీళ్ళందరికీ ఫ్యామిలీ గుర్తుకొచ్చేది బ్రో. వాళ్ళందరినీ కన్సోల్ చేశాను నేను. నాకు గుర్తు రాదని కాదు, నాకు వస్తాయి, ఎక్స్ప్రెస్ చేయను అంతే. లోపల ఉంటుంది, అన్నీ బయటికి చూపించలేం బ్రో, కొన్ని చూపిస్తాం. బట్ ఆ లెటర్ ఇన్సిడెంట్ ఎందుకంటే ఇదివరకు టీవీలో కూర్చొని బిగ్ బాస్ చూసేవాడిని, నేను బిగ్ బాస్లో ఉంటాం, మా నాన్న నా కోసం లెటర్ రాయటం అనేది కొన్ని అట్లా వస్తాయి అంతే. అదొకటి మొన్నప్పుడు వచ్చి ఉంటుంది హార్డ్లీ నేను ఒక 2-3 టైమ్స్ కళ్ళంటి నీళ్ళు వచ్చి ఉంటాయి నాకు. సో బయటకు వచ్చి మరి మీ ఫాదర్కి చెప్పారు నేను బిగ్ బాస్కి వెళ్ళి 9 వీక్స్ ఉన్నాను అని చెప్పి? చెప్పినా ఆయన రాగానే గట్టిగా హగ్గించుకున్నాడు బ్రో నాకు. చాలు, ఇంకా అంతకంటే ఏం కావాలి. ఆయన హ్యాపీనెస్ కనపడింది ఆ హగ్గులో, గట్టిగా పిసికేసాడట. మా అమ్మ రాగానే పెట్టి ఆడేసుకున్న మంచి బాగుంది, వాళ్ళు హ్యాపీ. నాకు అది అర్థమైపోయింది వాళ్ళ ఇదిలో. చూద్దాం, తీసుకెళ్తాం మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఒక దగ్గరికి. మళ్ళీ ఎమోషనల్ అవుతున్నారు? ఎమోషనల్ ఇంకొక వీక్ ఉంటే మమ్మీ వచ్చేది లోపలికి అని ఉన్న చిన్న ఒకటి బ్రో. నేను ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా కానీ అయ్యుంటే జరిగుంటే అని ఎప్పుడు పెట్టుకోను. ఎందుకంటే దాని గురించి ఆలోచించామనుకోండి, అరే అని బాధపడతాం. అయిపోయిందిగా, ఉన్నదాంతో హ్యాపీ బ్రో. 400-500 మంది జనాలు వచ్చారు, 3 పోలీస్ వ్యాన్లు వచ్చినాయి తేజ గారిని కంట్రోల్ చేయడానికి జనాలు. ఇంకేం కావాలి బ్రో? బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నా ఒక్క కారు వేసుకొని లింగు అంటూ పోయినా, ఇప్పుడు అంతమంది వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇంకేంటి బ్రో? బట్ ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి ఏదైనా జరగచ్చు, మళ్ళీ ఇంకో ఛాన్స్ రావచ్చు. ఒకవేళ ఇంకో ఛాన్స్ వస్తే మళ్ళీ వెళ్తావు బ్రో? ఆశపడవచ్చు కానీ మరి అత్యాశ ఉండకూడదు బ్రో. అంటే వస్తున్నారు వెళ్తున్నారు అవే జరుగుతున్నాయి కదా సీజన్. అట్లా అనిపించిందని ఇంక పంపిరు లోపలికి. ఒకవేళ ఛాన్స్ వస్తే ఎవరు కాదంటారు బ్రో, అని రాదు. సో ఓవరాల్గా ఈ 9 వీక్స్ ఆఫ్ యువర్ జర్నీ ఎలా అనిపించింది? హ్యాపీ, మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్, చాలా బాగుంది. అది చెప్పటం కాదు, ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఏదైనా ఒకటి నేర్చుకున్న థింగ్, ఒకటి వదిలేసిన థింగ్ ఏంటి? వదిలేయడం అంటే మొహమాటం పడకూడదని చెప్పి తెలుసుకున్నా బ్రో. సీరియస్లీ లైఫ్లో మొహమాటం ఉండకూడదు. నాకు చాలా మొహమాటం. సర్లే పోనీ వాడిగా తీసుకుని, ఇది చాలా ఉంది నాలో. ఆ మొహమాట పడితే ఎలా ఉంటుందో కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా తెలుసుకున్నాను. అనవసరం వాటికి మొహమాటం పడకూడదని తెలుసుకున్నాను. అదొకటి. నేర్చుకున్నది ఏంటి? నేర్చుకున్నదంటే నేను బయట నేర్చుకున్నదే నా ఈ బిగ్ బాస్ హౌస్లో ఇంప్లిమెంట్ చేశా. బట్ నాలో ఇంత ఉన్నదని జనాలకి తెలిసింది. ఎంత ఉందంటే ఎలా ఉంటాను ఏంటనేది నా ఇంట్లో వాళ్ళకే తెలుసు. బట్ ఇప్పుడు జనాలకి తెలిసింది కదా, దానికి హ్యాపీ నేను. సో మరి ఇక్కడ నుంచి టేస్ట్ తేజ కెరీర్ ఎలా ఉండబోతుంది, లైఫ్ ఎలా ఏమో బ్రో, రేపు ఎవరైనా ఫుడ్ వీడియో ఎవరు చేస్తారేదో తెలియదు. ఈ శనివారం మళ్ళీ ఫుడ్ వీడియో గెస్ట్ని ఎత్తుక్కోవాలి పోయి, ఎవరో ఒకరి గెస్ట్తో ఈ శనివారం మళ్ళీ నా ఛానల్లో వీడియోలు చేసుకుంటా అంతే. నా ఆఫీస్ నాకుంది, ఆఫీసుకు పోవాలి, నా డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోద్ది. దేవుడి దయ వల్ల ఏమైనా అవకాశాలు వస్తే చేసుకుంటాను, లేదంటే నా వర్క్ నాకు ఉందగా, హ్యాపీ. సో బట్ డెఫినెట్గా మీ వరకు ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మేము ఎంజాయ్ చేసాము హౌస్లో. మొత్తంలో మీరు చెప్పే చిన్న చిన్న డైలాగ్స్ అవన్నీ కూడా హౌస్లో అందరూ మిస్ అవుతారు. ఒక ఎంటర్టైనర్ని హౌస్లో మిస్ అవుతున్నామని చెప్పి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. బజ్ ప్రోమో కింద కానీ, ఈ సండే ఎపిసోడ్ కింద కానీ అందరూ కమెంట్స్ చేస్తున్నారు. మీకు ఇన్ని వీక్స్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తారు? అది చెప్తున్నా కదా, కేవలం 4 వారాలు ఇంట్లో ఉంటే చాలు అని వెళ్ళిన తేజ గారిని 9 వారాలు ఇంట్లో అడ్డు పెట్టారు. అది ఇంకా అంతకంటే ఎక్కువ నేనేం అడగలేను. నాకు ఇచ్చింది చాలా ఎక్కువ. అండ్ ఇన్ని వారాలు నన్ను భరించి ఓపికగా నాకు ఓట్లేసి సేవ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సపోర్ట్ ఇంకా ముందు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విల్ ట్రై టు ఎంటర్టైన్ యూ. ఇలాగే నా ఛానల్ ఉంది, సరదాగా దాంట్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. డన్ బ్రో, థ్యాంక్ యూ. అండ్ క్లోజ్ చేసే ముందు ఒక ఆడియన్గా నా ఆట నీకు ఎలా అనిపించిందో చెప్పు. ఆడియన్గా చాలా తెలివిగాడు. నీకు ఈవెన్ అవతల పక్క వాళ్ళు, ఆపోజిట్ టీం వాళ్ళు పక్కన మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరిని ముందు పంపిస్తారు, ఎవరిని తీయేస్తారు, ప్రతిదీ నువ్వు ఇక్కడ చెప్పేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్.